వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. వెల్కమ్ టు ద షో ఏ లీడర్ విత్ ఎన్ఆర్ఐ టీవీ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ పొంది మొదటిసారిలోనే చాలామంది ఉన్నతుల్ని కలిసి అన్నిటిని కూడా చాలా బాగు చేసి గొప్ప ఎమ్మెల్యేగా పేరు పొంది చంద్రబాబు దృష్టిలో పడి మళ్ళీ చంద్రబాబు గారు నిలబడమన్నట్టు చేసుకొని ఈసారి పరుచూరు ఎమ్మెల్యేగా నిలబడుతున్న ఏలూరు సాంబశివరావు గారి దగ్గర ఉన్నాం. ఏలూరు సాంబశివరావు గారితో మనం ఇప్పుడు ఈ షో చేస్తున్నాం, లీడర్ విత్ ఎన్ఆర్ఐ టీవీ. నమస్కారం అండి సాంబశివరావు గారు. చెప్పండి సార్, మొట్టమొదటిసారి చంద్రబాబు గారి దృష్టిలో పడ్డారు, చాలా బాగా చేశారని పేరు తెచ్చుకున్నారు. బడుగు వర్గాలకు దగ్గర కూడా అన్ని మీ పథకాలన్నీ చేర్చారు. దాని దృష్టిలో మీరు చంద్రబాబు గారి దృష్టిలో మీరున్నారని బాగా ఉంది మాకు. ఈసారి మీ గెలుపు ఎలా ఉండబోతుంది? ఈ గెలుపు చంద్రబాబు గారి సపోర్ట్ ఎంతవరకు ఉండబోతుంది? వాస్తవంగా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో నేను వచ్చాను. కేవలం తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క టీంలో పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు, పరుచూరులో ఆ రోజు 2012లో జరిగిన ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ గతంలో ఉన్న నాయకులు పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తాం, ఇక్కడ కంప్లీట్గా పార్టీ అంతా కూడా ఒక నిస్తేజంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో వారు అందించిన అండదండలతో ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో ఒక బ్రహ్మాండంగా గతంలో ఎప్పుడు లేని మెజార్టీతో ఇక్కడ గెలవడం జరిగింది. అయితే ఆ 2 సంవత్సరాల సమయం ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్న భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను దగ్గరగా చూసే అవకాశం, నేర్చుకునే అవకాశం, అక్కడ సమస్యల మీద ఒక అవగాహన పెంచుకునే అవకాశం ప్రతిపక్షంలో పనిచేసేటప్పుడు నాకు రావడం జరిగింది. ఆ సమయంలో సుదీర్ఘమైన పాదయాత్ర 31 రోజుల పాటు 789 కిలోమీటర్లు, దాదాపు 118 గ్రామాల్లో ఆ పాదయాత్ర చేయటం, అక్కడ ప్రజలతో మమేకమై వారితో పాటే ఉండి అక్కడ సమస్యల మీద ఒక స్పష్టత రావటం, తర్వాత జరిగిన ఎన్నికల్లో గ్రామానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో గతంలో లేని సంస్కృతి నాంది పలికి ఒక బాధ్యతాయుతమైన ప్రతినిధి, ప్రజాప్రతినిధిగా ఎలా ఉండాలో అలా ఉంటానని చెప్పి ప్రజలకు మాటిచ్చి ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజు ప్రజలు ఆదరించారు, అభిమానించారు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అధికారంలోకి రావటం, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎటువంటి వసతులు లేని వివిధ రకాల సమస్యలతో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఉన్న 13 జిల్లాల్లో 7 జిల్లాలు కరువు జిల్లాలు, 3 జిల్లాలు వరదలతో అల్లాడుతున్న జిల్లాలు, అతివృష్టి, అనావృష్టి, అలాగే రాజధాని లేదు, 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్. ఇట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయనకున్న అపారమైన అనుభవంతో ప్రజలు ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకొని ఆయన మీద బాధ్యత పెట్టారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో ఆయన టీంలో ఒక మెంబర్గా, ఒక శాసనసభ్యునిగా పనిచేసే అవకాశం, అరుదైన అవకాశం నాకు రావడం, దీన్ని నేను కూడా ఒక వరంగా భావించాను. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం, అలాగే ఇక్కడ పార్టీని పటిష్టపరిచేదానికి ఒక బాధ్యతగా పనిచేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే 2014 ముందు గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు వదిలేసిన సమస్యలు పట్టించుకోకుండా, లేకపోతే ఎటువంటి ప్రయత్నం చేయకుండా వదిలేసిన చాలా సమస్యలకి ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో చాలా వరకు ఆ సమస్యలకు పరిష్కారం కనుగొన్నాం. నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లో 50కి పైగా పంచాయతీల్లో ఇప్పటికే సాచురేషన్ మోడ్లో అన్ని ఫెసిలిటీస్, ఒక విలేజ్లో ఉండవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ఒక గ్రామంలో సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి సైడ్ డ్రైన్స్ కానీ, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ బిల్డింగ్స్, కాంపౌండ్ వాల్స్, ప్లే గ్రౌండ్స్, తగినన్ని తరగతి గదులు, ల్యాబ్ ఫెసిలిటీ, ఫర్నిచర్, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఇట్లా ప్రతి విషయంలో క్షుణ్ణంగా ఒక అవగాహనతో పనిచేయడం ద్వారా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మౌలిక సదుపాయాల కల్పనలో బ్రహ్మాండంగా ముందుకెళ్ళాం. పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి అంగన్వాడీ బిల్డింగ్స్, శ్మశానాలు, అలాగే డ్రింకింగ్ వాటర్, ఇట్లా ప్రతి విషయంలో కూడా ముందుకెళ్ళడం జరిగింది. తద్వారా ఈ 5 సంవత్సరాల్లో గతంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే 20-30 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పెత్తనం చేసి అధికారాన్ని అనుభవించారో వారు పట్టించుకోకుండా వదిలేని చాలా సమస్యలకి పరిష్కారం కనుక్కునే అవకాశం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేగా నాకు కూడా రావడం నా అదృష్టం. దాన్ని నేను ఉపయోగించుకున్నాను, ఈ ప్రాంతానికి ఉపయోగపడ్డాను. ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం,
2014 ముందు ఏ విధంగా ఉందో అంతకన్నా ఎక్కువ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్య మీద వెళ్ళినా సరే వారు స్పందించి ఇమ్మీడియట్గా దాన్ని సార్ట్అవుట్ చేసేదానికి వారు సహకరించింది. దానివల్ల ఇవన్నీ కూడా మనం చేయగలిగాం. అలాగే ఈరోజు మరొకసారి ప్రజల మ్యాండేట్ కోరటం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండవసారి నేను ప్రజల దగ్గరికి ఒక ధైర్యంగా ఓటాడడానికి వెళ్ళగలిగే పరిస్థితి ఉందంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవే ప్రజల దగ్గరికి స్వేచ్ఛగా, ధైర్యంగా, ప్రేమతో, ఆప్యాయతతో వెళ్ళి వాళ్ళని హక్కును నేర్చుకునే పరిస్థితి వారు ఉందంటే దానికి కారణం జరిగిన అభివృద్ధి, జరిగిన పనులు. వారు బడుగు బలహీన వర్గాలు కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు కానీ, దళిత సోదరులు కానీ వీళ్ళందరూ కూడా గతంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందక, లేకపోతే ఎటువంటి అభివృద్ధి పథకాలు ఆ కాలనీస్ కానీ ఆ ఏరియాస్లో కానీ జరగక చాలా ఇబ్బంది పడినమాట వాస్తవం, కళ్ళ కట్టిన చిత్రం అది. దాన్ని మనం 5 సంవత్సరాల కాలంలో కొంతవరకు బెటర్గా చేయగలిగాం. అదే సాటిస్ఫాక్షన్ ఈరోజు ప్రజల్లో కూడా ఉంది. మరలా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలి. అప్పుడే జరుగుతున్న అభివృద్ధి, ఒకవైపు పోలవరం కానీ, అమరావతి కానీ, లేకపోతే ఈ పట్టిసీమ పొలాలు ఇదే విధంగా కంటిన్యూ కావాలి. పోలవరం రూపంలో అన్నా, జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంకా ఫుల్ఫిల్ కావాలన్నా ఇవన్నీ కూడా మరలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగాలి అనేది కింద స్థాయిలో ఉన్న, గ్రామ స్థాయిలో ఉన్న ఓటర్లకి ఆ భావన కనిపిస్తూ ఉంది. అలాగే పర్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఇదే విధంగా కంటిన్యూ అయితే నెక్స్ట్ 5 yearsలో ఒక ఆదర్శవంతమైన గ్రామాలు 100% నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం నిలబడుతుంది. ఎందుకంటే రాజధానికి దగ్గర, ప్రకాశం జిల్లాలో ఫస్ట్ క్యాపిటల్ దగ్గరగా ఉన్న కాన్స్టిట్యున్సీ. ఏదైనా ఉపాధి అవకాశం కానీ, ఉద్యోగ అవకాశం కానీ ఇక్కడ చదువుకున్న బిడ్డలకి, లేకపోతే ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకి, లేకపోతే ఈ ప్రాంతంలో ప్రజలకి ఈ రాజధాని బేస్తో ఇక్కడ వ్యాపారం కానీ ఇంకొకటి కానీ చేసుకునే అవకాశం. ఎప్పుడైతే మన వసతులు, ఫెసిలిటీస్ గ్రామాల్లో కల్పించబడినాయో ఇక్కడ నుంచి రోజువారీ కార్యక్రమాలకు కూడా రాజధానికి వెళ్ళి పనిచేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. అందుకే చాలామంది విలేజ్ టు సిటీ మైగ్రేషన్ ఆగిపోయి ఇప్పుడు పర్చూరులో ఈ నియోజకవర్గం చాలా గ్రామాల్లో విలేజ్కి మైగ్రేషన్ జరుగుతూ ఉంది. ఓకే అండి, ఇప్పుడు ఇంత అభివృద్ధి పథకం అన్నీ చెప్తున్నారు, బాగుంది. ఇంకేమైనా మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఈ మీ నియోజకవర్గానికి చేసేవి ఇప్పుడు దాకా మిగిలిపోయినాయి, ఇంకా ఫ్యూచర్లో ఇదైతే ఇంకా బాగుంటుందని ఇప్పుడు దాకా? యాక్చువల్గా అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటిని ఆకలింపు చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా చేయగలిగిన షార్ట్ టర్మ్ టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని ప్రాసెస్లు అవన్నీ మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకొని మనం భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళిక తగ్గట్టుగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది. అవి కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని భవిష్యత్తులో మనం చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకి ఇది పూర్తిగా వ్యవసాయ పరంగా 100% ఇక్కడ ఉన్న ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజలు. డైరెక్ట్గా 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో సాగునీరు కల్పించగలిగితే ప్రతి ఎకరానికి ఇక్కడ బంగారం పండించే భూములు ఉన్నాయి, శ్రమను నమ్ముకున్న రైతులు ఉన్నారు, వారు అద్భుతాన్ని సాధించగలరనే నమ్మకం మాకుంది. అందుకే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పట్టిసీమ నీళ్ళు ఇవ్వడం ద్వారా ఈరోజు కృష్ణా డెల్టాలో కొమ్మూరు కాలువ కింద 65,000 ఎకరాలు ఈరోజు బ్రహ్మాండంగా పంట పండుతూ ఉంది. భవిష్యత్తులో పోలవరం కంప్లీట్ అయితే 2 పంటలు పండే అవకాశం ఉంది మా ప్రాంతంలో. అలాగే దాని మీద ఒక 8 లిఫ్ట్ ఇరిగేషన్స్ని ఇప్పటికే ప్రపోజల్ చేయడం జరిగింది. అడుసుమల్లి దగ్గర నుంచి కొనికి వరకు ఈ మధ్యలో ఉన్న ప్రాంతం, ఇంకొల్లు గుంటూరు రోడ్డుకి పడమర తూర్పు వైపు ఉన్న ప్రాంతంకి 8 లిఫ్ట్ ఇరిగేషన్స్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2.5 yearsలో ఆ ప్రాజెక్ట్స్ని 8 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తే ఒక 35,000 నుంచి 40,000 ఎకరాలకి మరలా వాటర్ సమృద్ధిగా ఉండే అవకాశం ఉంది. అలాగే నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ గోదావరి జలాన్ని నాగార్జున సాగర్ కుడి కాలువకి ఎత్తుకోసే పథకం ఏదైతే పనులు సర్వేగా జరుగుతూ ఉన్నాయో నెక్స్ట్ 6 monthsలో కంప్లీట్ అయితే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 85,000 ఎకరాలు ఈరోజు ఖచ్చితంగా 2 పంటలు పండే అవకాశం. అట్లానే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇప్పటికీ 40 కోట్ల రూపాయలతో రివైవ్ చేసుకోవడం జరిగింది. చాలా లిఫ్ట్ ఇరిగేషన్స్ పైగా చెరువును అభివృద్ధి చేయడం జరిగింది. ఇవన్నీ కంటిన్యూ కావాలి. ఇంకా అక్కడక్కడ ఉన్న గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. వ్యవసాయయోగ్యమైన 2 లక్షల ఎకరాలకి ప్రతి ఎకరానికి కనీసం ఒక పంటకి నీళ్ళు ఇవ్వాలనే ఒక బృహత్తర కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం.
దాన్ని నెక్స్ట్ 5 yearsలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పే ఈ బృహత్తర కార్యక్రమాలన్నీ కూడా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తేనే అవుతాయని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా, ఆయన చేతుల మీద గొప్ప ప్రాజెక్టు. అది పోలవరం కానివ్వండి, రాజధాని మెయిన్, అసలు అనుసంధానం ప్రపంచంలో ఎక్కడ ఎంత గొప్పగా స్పీడ్గా జరగలేదని చంద్రబాబు నాయుడు అందరూ దేశాలలో పొగుడుతున్నారు. ఎంత గొప్ప ప్రగతి సాధిస్తుంటే ఈ ప్రగతి అంతా ఇంకా చాలా మందికి అందినట్టు లేదు ఈ విషయం. ఇప్పుడు నిన్న మేము కొద్దిమందిని కలిసినప్పుడు కూడా అక్కడ అదంతా గ్రాఫిక్స్ అని ఈ ప్రోపగండ ఎక్కువ జరుగుతుంది. ఓ పక్క జగన్ కానివ్వండి, కేసీఆర్ కానీ, మోడీ సాయాన్ని రాకన్నా వీటన్నిటి ఎలా అధిగమిస్తారు? పబ్లిక్ లోకి మీరు చేసిన ప్రగతి ఇంకా చివరి దాకా తీసుకెళ్లారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక ప్రతిపక్ష పార్టీ, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, దురదృష్టం. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ 40 years కంటిన్యూస్గా పాలిటిక్స్లో 24 hours 360 రోజులు రాజకీయాల్లో ఉండి నిత్యం ప్రజల కోసం పరిశ్రమించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల తరఫున పోరాడిన వ్యక్తి, పనిచేసిన వ్యక్తి, వారి కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి వ్యక్తి పుట్టడం ఎన్టీ రామారావు గారు గౌరవానికి ప్రతీక అయితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసానికి ప్రతీక. వారిద్దరు నాయకులు మన రాష్ట్రంలో పుట్టడం ఈ ప్రజల అదృష్టం. మన భవిష్యత్ తరాలకి వారంతా ఒక ఐకాన్స్. అయితే ఇక్కడ 2 విషయాలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలోనే ఉన్నారు, 2 రాజకీయ పార్టీలుగా ఉన్నారు. అయితే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో కొన్ని అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం అందులో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా చలామణి అవుతా ఉన్నారు. ప్రజల మనోభావాల్ని, వారి యొక్క సెంటిమెంట్స్ని, బలహీనతల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పాపం గడుపుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ప్రజల అవసరాలను తీర్చి వారి కోసం పనిచేసి వారి భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం ఆలోచించే ఒక దార్శనిక నేత చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రజలు స్పష్టతతో ఉన్నారు. 2014లో కేవలం ఈయనకు అనుభవం ఉంది, ఈయన మాత్రమే ఇట్లా అస్తవ్యస్తమైన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలడు అని ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఇప్పుడు 2019లో ఈ జరుగుతున్న అభివృద్ధి నిరాటంకంగా సాగాలి, ఈ ప్రాసెస్ ఇదే విధంగా కంటిన్యూ అయితేనే మనం ముందుకెళ్ళగలుగుతా ఉన్నాం, మన రాష్ట్రం నిలబడుతుంది. అలాంటి పని చేయాలంటే మరలా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆల్రెడీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 విషయాలు ఒకసారి గమనించినట్లయితే, ఒకవైపు ఎన్ని అడ్డంకులు, ఒడిదుడుకులు, ఎన్ని సమస్యలు ఉన్నా అనుకున్న లక్ష్యాన్ని, అనుకున్న సమయానికి, నిర్ణీత సమయానికి గమ్యాన్ని చేరేదానికోసం చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తపన, కష్టం ప్రజలు అర్థం చేసుకున్నారు. అలాగే దాన్ని అడ్డుకోవడం కోసం కుట్రలు, కుతంత్రాలు, రాజకీయం, ఇట్లా ఎమోషన్స్ రెచ్చగొట్టి రకరకాలుగా అమరావతిలో చెరుకు తోటలు తగలబెట్టే దగ్గర నుంచి పట్టిసీమ వట్టిసీమ అన్న మాటలు, అసెంబ్లీ సాక్షిగా నేను వ్యతిరేకమన్న మాటలు, ఇట్లా ప్రజల్లో విద్యాంశం, వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయాన్ని కూడా రాజకీయ పబ్బం కోసం, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఆడపడుతున్న కూడా రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్న దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఒక పరిణితి కలిగిన రాజకీయ నాయకుడిగా, ఈ ప్రాంత ప్రజల పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఒక స్పష్టత ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనేది బేరేజ్ వేసుకున్నారు ప్రజలు. కాబట్టి ఎన్నికలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యం మ్యాండేటరీ, ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రజల అభిమానం చురుగొనాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో నడిపిస్తున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రతిపించాడు. 100% ప్రజల యొక్క సంతృప్తిని, స్థాయిని పెంచాలి, 100%కి తీసుకువెళ్లాలంటే ఏ విధంగా పనిచేయాలి, నిరంతరం తను పనిచేయటమే కాకుండా వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యక్తితో పనిచేయించాడు. పార్టీ పరంగా మాతో, కింద క్యాడర్ నుంచి పెద్ద లీడర్స్ వరకు, ప్రభుత్వ పరంగా కింద విఆర్ఓ, విఏఓ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ప్రతి ఒక్కరిని నిత్యం పనిచేయించడానికి కారణం ప్రజల యొక్క సంతృప్తి స్థాయిని పెంచడం అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆనందంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ పథకాలు పేదవారికి చేరాలి, వారి జీవితంలో ఒక మార్పు రావాలి. ఇది ఆయన ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలకు తెలుసు. కేవలం ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన కుటుంబం కేసుల నుంచి బయటపడాలి, అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఇదే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది స్పష్టంగా ప్రజల్లో ఆ స్పష్టత అనేది ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను.
చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ, నిజంగా లేటెస్ట్గా వచ్చే టెక్నాలజీ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ హైదరాబాద్ లాంటి నగరాన్ని ప్రపంచ దేశాల్లో ఒక నగరంగా పెట్టారు. ఆ తర్వాత అందుకే ప్రతి పల్లెటూరు నుంచి కూడా కనీసం ఒకళ్ళైనా ఐటీలో ఉద్యోగస్తులు ఉన్నారు. వ్యవసాయం మీద ఇబ్బందులు పడుతున్నా కూడా దాని ద్వారా వచ్చే ఎర్నింగ్ తోటి అంత సఫలంగా ఉన్నారు. ఆ విధంగా అమరావతి నగరాన్ని అలా తీర్చిదిద్దాలనుకున్నారా? దాని మూలంగా ఐటీ మూలంగా ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించింది ఒక ఐటీలో కాదండి. ఆయన టెక్నాలజీని ప్రతి అంశంలో ఉపయోగించాడు. అగ్రికల్చర్లో ఉపయోగించాడు, ఈవెన్ వెల్ఫేర్లో కూడా ఈరోజు 2,000 రూపాయలు వృద్ధులకు కానీ వికలాంగ 13 రకాల పెన్షన్స్ 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్యలో ఇస్తామంది ప్రభుత్వం. ఇది మొత్తం కూడా డిజిటలైజేషన్ చేసి కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రతి నిమిషం 1వ తారీఖు నుంచి ఎవ్రీ మినిట్ ఈ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది పెన్షనర్స్ ఎవరు ఎన్ని డబ్బులు ఎప్పుడు తీసుకున్నారనేది గవర్నమెంట్ దగ్గర రియల్ టైంలో డేటా ఉంది. అంటే ఈ టెక్నాలజీని ఉపయోగించబట్టి సాధ్యపడింది. ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా అవినీతిని అరికట్టడం జరిగింది. ఫస్ట్ పూర్తిగా ఇర్రెగ్యులారిటీస్ అన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇదే టెక్నాలజీని ఉపయోగించి రైతు రుణమాఫీ పథకం బ్యాంకర్స్ దగ్గర ఉన్న డేటా తీసుకొని రైతాంగానికి ఉన్న అప్పులు 1,50,000 రూపాయల వరకు 24,000 కోట్ల రూపాయలు 70 లక్షల కుటుంబాలకి ఖాతాలకి 33 లక్షల రైతు కుటుంబాలకి అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే దాదాపు 400కు పైగా గవర్నమెంట్ స్కీమ్స్లో డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఒక మోడల్ తయారు చేశారు. భారతదేశానికి ఒక మోడల్ ఈరోజు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది. అంటే టెక్నాలజీని కేవలం ఐటీకే పరిమితం చేయకుండా, లేకపోతే ఐటీ అభివృద్ధికి పరిమితం చేయకుండా ఆ ఐటీ టెక్నాలజీస్ కానీ లేకపోతే న్యూ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మరలా ప్రజా జీవితం సుజావుగా సాగటం కోసం ఆయన వాడిన విధానం అనేది ఈ దేశంలో ఒక రోల్ మోడల్. అందుకే ఒకవైపు అమరావతి రాజధాని రాబోయే 100-200 సంవత్సరాలకు కూడా ఒక అద్భుతమైన రీతిలో ప్రపంచంలోనే ఒక మేటి రాజధానిగా అమరావతి రాజధానిని తయారు చేసే ప్రక్రియలో టెక్నాలజీని ఉపయోగించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు పెద్ద దిగ్గజాలు, ఐటీ దిగ్గజాలు కానీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ కానీ, లేకపోతే మెకానికల్ కంపెనీస్ కానీ, లేకపోతే మోటార్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఫస్ట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్గా సెలెక్ట్ చేసుకున్నాయి. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, దాంతోపాటు ఇక్కడ ఉన్న ఎంతోమందికి జీవనోపాధి, మన రాష్ట్ర ఆదాయ పెరుగుదల, రాష్ట్ర సంపద పెరుగుదల ఇవన్నీ కూడా అందులో భాగంగా జరుగుతూ ఉన్నాయి. అంటే టెక్నాలజీని పరిపాలనకు అనుసంధానం చేయటం, టెక్నాలజీని డెవలప్మెంట్కి అనుసంధానం చేయటం, ఈ రెండిట్లో ఆయన సక్సెస్ అయ్యారు. సో అందుకే ఈరోజు ప్రజలు వారి యొక్క పనుల్ని ఈజీగా, అంతకుముందు ఈ ఒక చిన్న పని కోసం ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాసి తిరిగి లంచాలు ఇచ్చి రకరకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి ఈరోజు ఇంట్లో ఉండి మీ సేవలోనో లేకపోతే ఇంటర్నెట్లోనో అప్లై చేస్తే వారి పనులు అయిపోయే పరిస్థితి, చాలా సర్వీసెస్ని ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్కి సీఈఓలుగా ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఏం ఎదురు చూస్తున్నారంటే మీలాంటి ఎంతూజియాస్టిక్ అంటే ఉత్సాహవంతులైన వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ చంద్రబాబు గారిని సపోర్ట్ చేసి ఐటీ రంగంలో దానికి మీరు చెప్పినట్టు అన్ని రంగాల్లో ఐటీ ఉపయోగపడుతుంది అన్నట్టు చేసి ఈ మాతృభూమిని సస్యశ్యామలంగా చూడాలని వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందుకని మీలాంటి వాళ్ళు గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా చూడాలని కోరుకుంటున్నారు. దీనికి చాలామంది కూడా ఓటేయటానికి కూడా మీ నియోజకవర్గంలో వాళ్ళు కూడా ఓటేయటానికి వచ్చేటట్టున్నారు. తర్వాత ఓటుకు రాని వాళ్ళు కూడా వాళ్ళ ఒక మెసేజ్ని తీసుకొని ఆ మెసేజ్ వాళ్ళ బంధువులకి, స్నేహితులకి, కాలేజ్ మేట్స్కి అందరికి కూడా పాస్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ మెసేజ్ అంతా పాస్ చేస్తున్నారు. అమెరికాలో కానీ మిగతా దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా అది మీరు గెలవాలని ఇచ్చేస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు కూడా ఒకసారి ఇక్కడ లోకల్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మీ ఎన్ఆర్ఐస్ మీ హెల్ప్ పొంది ఎన్ఆర్ఐలో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీకు సంబంధించి ఏమన్నా మెసేజ్లు పాస్ చేసేటట్టుగా ఒకసారి మెసేజ్ ఇవ్వండి. వాస్తవంగా ఇది ఒక గొప్ప పరిణామం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోలేదు. కానీ ఈరోజు ప్రజలు స్పష్టతతో అర్థం చేసుకున్నారు. అందుకే ఎవరైతే బెనిఫిట్ పొందారో ఆనాడు
ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న చాలామంది యువకుల్ని గ్రామీణ ప్రాంతంలో నుంచి కష్టపడి చదువుకొని ఒక మంచి కలలుగంటూ వెళ్ళిన యువకులకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సంస్కరణలు కానీ ఆయన పరిపాలన విధానంతో కంపెనీస్ రావటం, ప్రపంచవ్యాప్తంగా ఒక ఎక్స్పోజర్ రావటం, మనకున్న ఈ యొక్క మైండ్ పవర్, మన పిల్లల్లో ఉన్న మేధో సంపత్తిని ప్రపంచానికి ఆయన చాటి చెప్పడం, పరిచయం చేయటం, తద్వారా ఈరోజు చాలా కంపెనీస్లో మన వాళ్ళు సీఈఓలుగా ఉన్నారు, టీమ్ లీడర్లుగా ఉన్నారు, చాలా సొంతంగా కంపెనీలు పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయన ద్వారా బెనిఫిట్ పొందిన మేము మా కృతజ్ఞత నిరూపించుకోవాలి, చూపెట్టాలి, భవిష్యత్ తరాలకి ఆయన నాయకత్వం ఎంతో అవసరం, మేము ఎట్లా బెనిఫిట్ పొందామో మా తర్వాత తరం వాళ్ళు కూడా అదే విధమైన బెనిఫిట్ పొందాలనే ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలనే ఒక తలంపుతో వారు కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో నా దృష్టికి చాలా సందర్భాల్లో వచ్చింది, ఎక్కడికక్కడ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని ఆ గ్రామంలో మిగతా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళటం, అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న యువకులకి చేరవేయటం, అట్లాగే వారి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి వీరి దగ్గర నుంచి గైడెన్స్ కూడా వాళ్ళకి ప్రాపర్గా దొరకటం, అంటే ఒక పొలిటికల్ ప్రాసెస్లో ఐడియాస్ ఎక్స్చేంజ్ కానీ, ఒక డైరెక్షన్ కానీ గ్రామీణ స్థాయిలో ఉండే వాళ్ళకి ఈరోజు అమెరికా నుంచి వివిధ ప్రాంతంలో స్థిరపడిన చాలామంది ఎన్ఆర్ఐస్ వారందరూ కూడా ఆ కనెక్టివిటీ కేవలం చంద్రబాబు నాయుడు గారి వలన మరలా వీళ్ళు విలేజ్ కనెక్ట్ అయ్యారు. సో ఆ కనెక్ట్ అయిన వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారు వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో క్యాంపెయిన్ ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక నెలకి కోట్ల రూపాయలు జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఇంటింటికి తిరిగి కార్యకర్తలాగా, సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తున్న ఎంతోమందిని నేను చూడటం జరిగింది. అలాగే వారు ఇక్కడ ఉన్న ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం ద్వారా ప్రజల్లో ఒక మైండ్ సెట్లో ఒక మార్పును తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం, అలాగే ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజలు విస్తృతంగా ప్రచారం చేయడం కోసం వివిధ రకాల కార్యక్రమాలు తీసుకోవటం, అలాగే సోషల్ మీడియా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వీటి ద్వారా వాళ్ళ ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం, కనెక్టివిటీని పెంచడం, వీటన్నిటి ద్వారా ఎన్ఆర్ఐస్ ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో కులమతాలకు అతీతంగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పచ్చూరు నియోజకవర్గంలో చాలామంది, ప్రతి గ్రామంలో సుమారుగా 100 నుంచి 500 మంది ఈ గ్రామం బయట ఉంటున్న బ్రహ్మాండంగా జీవితంలో సెటిల్ అయిన మేధావులు, విద్యావంతులు, అలాగే బిజినెస్ మెన్లు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఉన్నారు. వారందరూ కూడా మరలా మీ గ్రామాల్లో ఉన్న ప్రజలతో కానీ, మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, సరౌండింగ్ మీ విసినిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఇండివిజువల్గా, పర్సనల్గా కాంటాక్ట్ చేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఈ రాష్ట్రానికి, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియజేసి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మరలా గెలిపించుకునేదానికి మీరు కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు నెక్స్ట్ ఇంకా తక్కువ సమయం ఉంది కాబట్టి ఎఫెక్టివ్గా మనం అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకునేదానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలి. మీరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి. రెండోసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు నాకు కూడా చాలామంది సహకరించారు. ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఫోన్లో మాట్లాడటము, గ్రామంలో పోస్టర్స్ కానీ, స్టిక్కరింగ్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేసి జరిగిన అభివృద్ధి తెలియజేయటం, ఒక డిబేట్ పెట్టి, లేకపోతే వాట్సాప్ గ్రూప్ కాల్స్ పెట్టి, లేకపోతే కాన్ఫరెన్స్ కాల్స్ తీసుకొని ఎక్కడికక్కడ ఒక విశ్లేషణ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఖచ్చితంగా మరలా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లతో గతంలో ఎవరు ఊహించని విధంగా ఈరోజు మరలా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. దీంట్లో కూడా మీరు కూడా భాగస్వామ్యం మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. ఓకే సార్, ఎన్ఆర్ఐస్ తరఫున మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. మీరు విన్నవాలని కోరుకుంటున్నారు అందరు ఎన్ఆర్ఐస్. థ్యాంక్ యూ. వాస్తవంగా ఈ ఎన్ఆర్ఐ టీవీ కొంతమంది ఎన్ఆర్ఐస్ అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఈ విషయాలన్నీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం. మీలో ఉన్న ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రయత్నం ద్వారా కనిపిస్తూ ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఎక్కడికక్కడ ఎన్ఆర్ఐసే కాదు, గ్రామంలో ఉండే విలేజర్స్ కానీ, చదువుకున్న పిల్లలు కానీ, మీరందరూ కూడా మీరు అర్థం చేసుకున్న విషయాలు 10 మందికి మంచిని కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు మీరు తీసిన వీడియోస్ కానీ,
మీ పోస్టింగ్స్ కానీ అక్కడ ఉన్న అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ వీడియో రూపంలో ఎన్ఆర్ఐ టీవీ కనుక పంపిస్తే వారు విస్తృతంగా దీన్ని ప్రచారంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫెసిలిటీని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.